ఆర్డీఓ గారికి వినియోగించుకున్నది ఏమంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసి వెంటనే ఏదైతే ప్రైవేటీకరణ వాళ్ళు చేయదలుచుకున్నారో దాన్ని ఆపాలని మా తరఫున మీరు వారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. బాకీలు తప్పితే వీళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం, అలాగే సంక్షేమం శూన్యం. ఇప్పుడు చూస్తే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి మేము ఈ విధానానికి తీవ్రంగా నిరసన తెలియజేస్తూ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన. వాళ్ళు విద్య కూడా చౌకగా చదువుకోవాలనేది ఆయన అభిలాష. దానికి విరుద్ధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించినారు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.